విద్యార్థులు సెల్ ఫోన్లో వీడియో గేమ్స్తో పాటు అనవసర వీడియోలు చూస్తూ బాల్య దశలో వారి విలువైన సమయాన్ని వృధా కావడం జరుగుతుందని, దోపిడీ విధానానికి కొత్త రూపు తీసుకొచ్చిందని వైకాపా ప్రభుత్వం ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ముఖ్యంగా బాధ్యతారాహిత్యం ఉన్న పాలకులు, అధికారులు నిర్లక్ష్యం కూడా ఒక ప్రధాన కారణమని పాటంశెట్టి సూర్యచంద్ర ఆక్షేపించారు. పాలకుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా ప్రతి గ్రామంలో విద్య, వైద్యం, పారిశుద్ధ్యం మరింత అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నం చాలా బలంగా చేయాలని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. ప్రజా సమస్యల పరిష్కార పర్యటనలో భాగంగా పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం, శృంగరాయనిపాలెం గ్రామ పర్యటనలో భాగంగా విద్యార్థులు శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రుల పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు, నిరుపయోగంగా ఉన్న ఆట స్థలం సమస్యలను పరిష్కరించాలని సూర్యచంద్ర దృష్టికి తీసుకొచ్చారు. సూర్యచంద్ర మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర వికాసానికి విద్యతో పాటు క్రీడలు ఎంత ముఖ్యమో వివరించారు. క్రీడలు పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి మరియు క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను, తరగతి గదులను, దారి మార్గం సమస్యలు, ఆట స్థలాన్ని బాగు చేసి వెంటనే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి, అలాగే ఉన్నతాధికారులకు ట్విట్టర్, ఈమెయిల్, పీజీఆర్ఎస్ ప్రభుత్వ అధికార వెబ్సైట్ల ద్వారా సమస్య తెలిసేలా చేసి సమస్య పరిష్కారానికి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నమస్తే అండి. ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పాఠశాలకు వచ్చి పిల్లలకి అన్ని విషయాల మీద అవగాహన కల్పించి విద్యార్థులతో మాట్లాడడం, ఆటపాటలపై, విద్య మీద పిల్లల్ని చైతన్యపరచడం జరిగింది. పిల్లలందరూ కూడా చెప్తా ఉన్నారు, మాకు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదు, రూములు సరిపోవట్లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం సార్, ఇక్కడ 100 మంది పిల్లలు ఉన్నారు, 6th నుంచి 9th వరకు సుమారు. ఇక్కడ 100 మందికి 4 రూములు ఉన్నాయి సార్. ఇక్కడ కింద 2, పైన 2, 4 రూములు ఉన్నాయండి. 100 మంది పిల్లలకి ఇంచుమించు 3 రూములే ఉపయోగించాల్సి వస్తుంది. ఒక రూమ్ లో టీచర్స్, స్టాఫ్ అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. అబ్బాయిలకి 2 టాయిలెట్స్, అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడే పక్కనే యూజ్ చేయడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ గ్రౌండ్ స్కూల్ గ్రౌండ్ సార్. అది దయచేసి విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు స్పందిస్తారని చెప్పేసి ఇక్కడ మేము పిల్లలందరి సమస్య కూడా చెప్తా ఉన్నాం. అది ప్లే గ్రౌండ్, పిల్లల ఆట స్థలం. అదే రకంగా అక్కడ మళ్ళీ టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది సార్. ప్రభుత్వ డబ్బులతో టాయిలెట్స్ కనిపించేది టాయిలెట్స్. ఈ బిల్డింగ్ కూడా స్కూల్ బిల్డింగే. చాలా కాలం నుంచి అందులో దారి వెళ్ళడానికి మార్గం కూడా లేకపోవడం వల్ల చాలా నిరుపయోగంగా ఉంది. దయచేసి అధికారులు స్పందించాలి. ఒకసారి దారి ఎలా ఉంది, ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా ఒకసారి చూపిస్తాం సార్. ఒకసారి రండి, ఒకసారి చూద్దాం దారి. చూసుకోండి. ఇది ఒక స్కూల్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి, ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళడానికి దారి ఉంది. ఇది సార్ చూపించమ్మా, దారి ఎలా ఉందో. దారి ఇది. పిల్లలు మీరందరూ ఆగిపోండమ్మా, పిల్లలు ఆగిపోండి అందరూ కూడా. ఇది ప్లే గ్రౌండ్ కి వెళ్ళడానికి, అవతల బిల్డింగ్ కి వెళ్ళడానికి దారి ఇది. అంటే ప్రభుత్వం అధికారులు కానీ, పాలకులు కానీ ఏ రకంగా ఇక్కడ పనిచేస్తున్నారు అనేది దానికి నిదర్శనం ఇది. ఈ స్కూలు, 2 స్కూల్స్ కి మధ్యలో ఈ విలేజ్ డ్రైన్, ఈ డ్రైన్ కూడా పూర్తి తీయని పరిస్థితి. ఇది సార్ ప్లే గ్రౌండ్ పరిస్థితి. ఇది ప్లే గ్రౌండ్. అంటే చుట్టూ ప్రహరీ గోడ ఉంది, టాయిలెట్స్, చక్కని టాయిలెట్స్ కట్టారు. చూడండి ప్రహరీ గోడ చూడండి. ఇంత ప్లే గ్రౌండ్ ఉండి ఈ గ్రామంలో ఉన్న పిల్లలకు ఆడుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. అంటే ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందనేది మీ కళ్ళకి చూపిస్తున్నాం సార్. ఒకసారి చూడండి సార్. ఇది బిల్డింగ్. ఈ బిల్డింగ్ ని ఉపయోగించవచ్చు కదా. ఒకసారి చూడండి, ఈ బిల్డింగ్ చూడండి సార్. ఇది అంత మట్టి పడేసి చిరాగ్గా అయిపోయింది. ఇది స్కూల్ బిల్డింగ్. లక్షలాది రూపాయలతో కట్టిన టాయిలెట్స్ నిరుపయోగం. అక్కడ పిల్లలు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు. పిల్లలు కూర్చోవడానికి అవకాశం లేదు. ఇక్కడ నిరుపయోగంగా ఉన్న బిల్డింగ్. ఇక్కడ చుట్టూ ప్రహరీ గోడ, ప్లే గ్రౌండ్ అద్భుతంగా ఉంది. ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఈ ఎర్త్ ఫిల్లింగ్, మట్టి హైట్ చేసి
అదే రకంగా ఇక్కడ టాయిలెట్స్ మళ్ళీ రన్నింగ్ అయ్యేలా చేయడంతో పాటు ఈ బిల్డింగ్ ని మళ్ళీ తరగతి గదులకు ఉపయోగించేలాగా దారి మార్గం అన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి తక్షణం శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వర్యులు స్పందించి ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకి మంచి సౌకర్యం ఇక్కడ ఉన్నాయి, దీన్ని మెరుగుపరిచేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.